తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతోంది. ఏపీలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో 4 రోజులు వర్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్లు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో బస్సు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు బస్సులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ హైవేలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో బెట్టింగ్లు జోరందుకుంటున్నాయి. పిఠాపురం, గన్నవరం నియోజకవర్గాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు వేస్తున్నారు. కోట్లలో నోట్లు, ఎకరాల్లో భూములు చేతులు మారే పరిస్థితి కనిపిస్తోంది. కడప ఎంపీ స్థానంపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట మండలంలో పిడుగుపడి 2 మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన 2 కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు 5గురు తీవ్రంగా గాయపడ్డారని, వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 11న ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్పై దూషణలకు పాల్పడ్డారని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేతిరెడ్డిపై సెక్షన్ 153, 188 కింద కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. రెంటచింతలలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ నేతలకు చెందిన 2 కార్లు ధ్వంసమయ్యాయి. దాడుల్లో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తిరుపతి టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు కేతం జయచంద్రారెడ్డి చేసిన ఓ పని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైసీపీకి ఓటు వేస్తామని ఆటో కార్మికులతో ప్రమాణం చేయించారు జయచంద్రారెడ్డి. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలుగు టెలివిజన్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని సేరిపల్లి వద్ద కారు ప్రమాదంలో పవిత్ర దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ కు తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఆమె కుటుంబ సభ్యులు, డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. త్రినైని సీరియల్లో తిలోత్తమ పాత్రతో పాపులయ్యారు. వీకెండ్ ఆఫర్ లో జరుగుతున్న డబుల్ హెడర్ మ్యాచ్ లో మొదట చెన్నై, రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై బ్యాట్స్మెన్ ఛేదించే పనిలో పడ్డారు. అలానే రెండో మ్యాచ్ ఢిల్లీ, బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో ఓడితే బెంగళూరుకు ప్లే ఆఫ్ అవకాశాలు చేజారినట్లే.